నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుడు నమ్మదగినవాడు. జరుగుతున్న పరిస్థితుల గురించి ఆందోళన చింతపడకుండా ఆయన ప్రజలు ఎప్పుడైనా జయించదగిన మార్గం దేవునిలో నమ్మకం ఉంచడమే. అల్లకల్లోలంగా ఉన్న ఈ లోకంలో మనశ్శాంతి కావాలి అంటే ఇప్పటికీ క్రీస్తులో నమ్మకం ఉంచడమే మార్గం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 34 వచనాలలో దేవునిని నమ్ముకున్నవారు విశ్వాసుల యొక్క జీవితం ఆందోళన లేనిదై ఉండాలి. అయితే దేవునిలో వారి నమ్మకం ఎంత దృఢంగా ఉండాలి అంటే ఆహారం, మంచినీరు, బట్టలు మొదలైన జీవిత కనీస అవసరాల గురించి కూడా వారికి ఆందోళన ఉండకూడదు. అలా ఆందోళన కనుక ఉంటే వారి నమ్మకం అల్పమైనది అని తెలుసుకోవాలి. విశ్వాసులు అవిశ్వాసుల్లాగా కాక తమ అవసరాలను తీర్చే పరమ తండ్రిని నమ్ముకోవాలి. కానీ ఏ విషయం గురించి కలవరపడవలసిన అవసరం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలలో చింత అంటే కలవరం, దీనికి విరుగుడు ప్రార్థన. ప్రార్థన యొక్క వేరువేరు దృక్కోణాలను 3 మాటల్లో చెప్పవచ్చు. ఆరాధన వైఖరితో కూడినటువంటి ప్రార్థన, నిర్దిష్టమైన అవసరతలను గురించిన విన్నపము, కృతజ్ఞత నిండిన హృదయముతో దేవుని స్తుతిస్తూ చేసే ప్రార్థన. దానికి స్పందనగా దేవుడిచ్చే సమాధానం మనకు ధైర్యమును, శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి మనకు ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులను నిమ్మళపరుస్తుంది. దేవుడిచ్చే సమాధానం మన ప్రతి కలవరములను దూరం చేసి మన హృదయాలకు, తలంపులకు కాపుదలనిస్తుంది. విశ్వాసుల మనం మన ప్రతి కలవరమునకు దేవుడే తీసివేసి మన హృదయములకు నెమ్మదినిస్తాడు. కనుక దేవునిపై చెక్కు చెదరని నమ్మకం ఉంచాలి. ఆమేన్.